తిరుమల గార్డెన్ సిద్దిపేట రోడ్ ఉంటుంది. ఆదిత్య ఇట్లా మూడా తాండ ఇట్లా అనుకుంటే సినా ఎందుకంటే పెట్రోల్ తీస్తారు కదా, సేఫ్టీ సూపర్వైజర్, తర్వాత కన్స్ట్రక్షన్ సైడ్ దీనికి చాలా డిమాండ్ ఉంది కోర్స్. మీ కోర్స్ తోటి అన్న రండి ఒకసారి అట్లే రండి. అయ్యా సరే సరే మన ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారి చొరవతోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో కార్యక్రమంగా హుస్నాబాద్లో తిరుమల గార్డెన్లో ఈరోజు 10 గంటల నుంచి 18 సంవత్సరాల వయసు, 35 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు, నిరుద్యోగులు, లేకపోతే ఏదైనా ఉపాధి కావాలి వాళ్ళ విద్యార్థులను బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి అనేటువంటి కార్యక్రమాలను ఇక్కడ నడపడానికి ఇక్కడ మెగా జాబ్ మేళ పెట్టడం జరిగింది. దాని నిర్వాహకులు అధికారికంగా అంటే ప్రభుత్వ సైడ్లో అమ్మినా మేడం గారు వచ్చారు, నాగేంద్ర గారు వచ్చారు. వాళ్ళు కూడా చాలా దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. వీరి చొరవతోనే మన మంత్రి గారు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన హుస్నాబాద్ ఏరియాలో 7 మండలాలతో మన నియోజకవర్గం ఉంది. అవసరమైతే పక్క మండలాల్లో వాళ్ళు ఇద్దరు వచ్చినా కూడా వీళ్ళు ప్లేస్మెంట్ చేస్తారు. మళ్ళీ రేపు మన కొండూరులో కూడా పెడతారు. మనకు ఇప్పటికే 6,700 మంది ఎన్రోల్ చేసుకున్నారు. తర్వాత ఆన్ ది స్పాట్ కూడా వాళ్ళిద్దరు కూడా రావచ్చు. వచ్చిన వాళ్ళకు కూడా ఎవరిని వాపసు పంపకుండా, వాళ్ళు నిరాశపరచకుండా ఇవాళ ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ కార్యక్రమాల గురించి వీటి ఆడవాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవాలి, మగవాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవాలి, విద్యార్థులకు భవిష్యత్తులో ఎట్లా ఇది ఉపయోగపడుతుంది. విదేశాలల్లో పోయి కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు, ఎందుకంటే మన దగ్గరికి వెళ్ళి దుబాయ్ పోయి 10-20 ఏళ్ళు ఉండి వాళ్ళు భూములు సంపాదించారు, ఇల్లు కట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లల్ని చదివించారు, ఆర్థికంగా ఎదిగారు. ఎస్సీ బీసీలు, వేరే జనరల్ క్యాస్ట్ వాళ్ళు, అట్లా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకోవాలి. విదేశాలకు కూడా సంబంధించిన కార్యక్రమం కూడా ఇక్కడ నడుస్తారు. దాన్ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. దానికి ఇక్కడ ఇలా వీలు పడితే చేస్తారు, లేదా దానికి ఒక టైం కూడా పెడతారు. దాన్ని కూడా ఉపయోగించుకొని మన ఏరియాలో ప్రాజెక్టులు అవుతూ ఉన్నాయి. ప్రాజెక్టులకు సంబంధించి మనం కూడా ఆర్థికంగా ఎదిగి, విద్యాపరంగా ఎదిగి, మనం ఉపాధి పరంగా ఎదగాలనే ఆసక్తి మన మంత్రి గారికి ఉన్నట్టు మన వాళ్ళు కూడా ఇవన్నీ చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు అమీనా మేడం గారు చెప్తారు, తర్వాత నాగేంద్ర గారు చెప్తారు. హుస్నాబాద్ పట్టణం తిరుమల గార్డెన్లో తెలంగాణ ప్రభుత్వం యువజన శాఖ సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ యువకులకు అందరికీ చదువుకోని వారి నుంచి పీజీ వరకు ఇలా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనం ఎక్కడెక్కడికో ప్రైవేట్ కంపెనీలకు పోయి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఉద్యోగాలకు పోయి కాకుండా మన హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ నియోజకవర్గ యువకులందరికీ మంచి అవకాశం. మరి
పొన్నం ప్రభాకర్ అన్న ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు చాలామంది ఉన్నారని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు కూడా ఇంటర్వ్యూలో మెరిట్ ప్రకారంగా మరి చాలామంది అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా ఇది ఇంతటితోనే కాదు, తర్వాత ఇంకా కూడా నర్సింగ్ కోర్సు నిన్న రాత్రి మరి జాబ్ మేళా గురించి మరి క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. దీన్ని ఇంతటితోనే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు పెట్టినా మరి యువకులంతా ఉపయోగించుకొని ఈ నియోజకవర్గంలో అందరూ ఆర్థికంగా ముందుకు రావాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవాణా శాఖ మంత్రులు, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు గారు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ఇంతటితో నేను పేరు జే నాగేందర్, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారిని. మంత్రి గారి ఆదేశాలను అనుసరించి మా సెక్రటరీ గారు ఇక్కడ ఒక జాబ్ మేళా కండక్ట్ చేయడం అయింది. ఇది ఒక మెగా జాబ్ మేళా హుస్నాబాద్కి ఫస్ట్గా రావబడింది. సో ఈ జాబ్ మేళలో 60+ కంపెనీస్ అనేది ప్రైవేట్ కంపెనీస్ ఇక్కడికి వచ్చేసేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ మనకి ఇక్కడ 6428 అప్లికెంట్స్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోబడింది. కాబట్టి ఆ నిరుద్యోగులకి ఎక్కడైతే కంపెనీస్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో ఆ ఆధారం ప్రకారంగా ఆ కౌంటర్లో అటెండ్ అయ్యి మీ యొక్క పర్ఫార్మెన్స్ చూపెట్టుకుంటూ ఈ ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ నిరుద్యోగులకు. వాళ్ళు ఇది ఉపయోగించుకొని తర్వాత మంత్రి గారి చేసిన ఎఫర్ట్స్ని మీరందరూ వినియోగించుకోవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు కండక్ట్ సచ్ మెగా జాబ్ మేళా ఇన్ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ. ఈరోజు మన హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్ మేళా డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ నుంచి నిర్వహించబడుతుంది. దీంట్లో ఈ జాబ్ మేళా అనేది యూత్కి, అన్ఎంప్లాయిడ్ యూత్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడే రావాలంటే ప్రతి దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎగ్జామ్స్ రాయాలి, ఆ తర్వాత సెలక్షన్స్ కావాలి. అలా కాకుండా ఇక్కడ ఉన్న యువత నిరుద్యోగులుగా ఉండకుండా వాళ్ళకు ఒక 70 కంపెనీలతో పాటు ఇక్కడ యువజన శాఖతో ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ జాబ్ మేళాకు ప్రతి నిరుద్యోగులు వచ్చి ఇది వాడుకోవాలని, సద్వినియోగించుకోవాలని అనుకుంటున్నాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఏమి చదవకున్నా అక్కడి నుంచి మొదలుకొని తర్వాత మనకు పీజీ వరకు కూడా ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు వాళ్ళ అర్హతను బట్టి ఇక్కడ జాబ్లు ఇవ్వబడతాయి. కాబట్టి ఆన్ ది స్పాట్ అప్పుడే ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వబడతాయి చాలామందికి. కాబట్టి మనకు ఇక్కడ ఏంటంటే 10,000 నుంచి జీతాలు మొదలు పట్టుకొని 50,000 జీతాల వరకు కూడా ఇక్కడ కంపెనీస్ వస్తున్నాయి ఇవ్వడానికి నిరుద్యోగులకు. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని అందరూ వాడుకోవాలని మేము మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనవి చేస్తున్నాము. స్పాట్లో చేస్తారా మేడం? అంటే సెలెక్ట్ కూడా కొంతమందికి సెలెక్ట్ చేసి ఆఫర్ లెటర్స్ కూడా, అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వబడతాయి. స్పాట్లో ఇస్తాము. అయితే దాంట్లో వయసు వచ్చేసి 18 సంవత్సరాలు కంపల్సరీ నిండి ఉండాలి. ఆ తర్వాత 35 సంవత్సరాలు, అంటే కొంతమంది 40 సంవత్సరాలు కూడా రావచ్చు. ఆ తర్వాత అందరూ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ ఇప్పటివరకు 6,000 పైగా ఎన్రోల్మెంట్ జరిగిపోయింది. అది కొంతమంది ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ ఎవరైతే యువత చేసుకోలేదో వాళ్ళు నేరుగా మన తిరుమల గార్డెన్కి వచ్చి ఒక కౌంటర్, వాళ్ళకు రిజిస్ట్రేషన్ కౌంటర్ అని పెట్టబడుతుంది. ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్లో కూడా వచ్చి తన రెజ్యూమ్ని, తన బయోడాటాని ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు పేరు. ఆ తర్వాత వచ్చేసి ప్రతి వచ్చే వాళ్ళు యువత తనతో పాటు ఒకటే రెజ్యూమ్తో కాకుండా ఒక 5 నుంచి 7 రెజ్యూమ్స్లు పట్టుకొని రావాలి. ఎందుకంటే ఒకటే కంపెనీలో ఒక ఇంటర్వ్యూ అక్కడ మీకు సెలెక్షన్ కాలేదనుకోండి, లేకుంటే మీకు నచ్చలేదు ఆ జాబ్, ఇంకో దగ్గరికి వెళ్ళేసి ఇంకో దగ్గర ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. అంటే మీకు ప్రొద్దున 10 o'clock నుంచి తర్వాత 4 గంటల వరకు మనకి ఇక్కడనే కంపెనీస్ ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన కంపెనీలో మీ అర్హతను బట్టి మీకు నచ్చింది, వాళ్ళకు నచ్చింది, దాని ప్రకారంగా మనకు సెలక్షన్స్ నడుస్తాయి. కాబట్టి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక 5 నుంచి 7 రెజ్యూమ్స్ పట్టుకొని రావాలి. తర్వాత మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక సర్టిఫికేట్ కాపీస్ కూడా పట్టుకొని రావాలి. తర్వాత ఇది మంచి అవకాశము. ఇప్పటి వరకు జాబ్ మేళా హుస్నాబాద్లో మేబీ ఇది తొలిసారిగా జరుగుతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా మన పొన్నం ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఆయన చొరవతో హుస్నాబాద్కి రావడం జరిగింది.
కాబట్టి నాది విజ్ఞప్తి ఏంటంటే ప్రతి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. ఇది కాకుండా మన తర్వాత మనకు ఇక్కడ హుస్నాబాద్లో అతి త్వరలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కూడా షార్ట్లీ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా యువత ఇక్కడ నుంచి వెళ్ళి వేరే దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ నేర్చుకోవాలి, హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి అని కాకుండా సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ని ఇక్కడనే అతి త్వరలో ప్రారంభిస్తున్నాము. కాబట్టి అక్కడ కూడా మీకు లేదు అన్న కూడా దాదాపు 42 రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో ఏ డిమాండ్ కోర్స్ ఉన్నా ఆ డిమాండ్ కోర్సులు కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు హైదరాబాద్ పోయి ఒక 2 లక్షలు